నాగేశ్వర గారితో నేను కాలేజీ బుల్లోడు సినిమాలో డాన్స్ చేశాను. అంతకుముందు సెక్రటరీ, ఇంకా చిన్నదాన్ని అప్పుడు. నా వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు హీరోయిన్ చేసినప్పుడు ఆ సినిమా చేశాను. తర్వాత విచిత్ర బంధం, అప్పుడు చిన్న అమ్మాయిని నేను. అది చేసిన తర్వాత 20 పిక్చర్స్ లో 2 సినిమాలు. ఆ తర్వాత నాకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మంగమ్మ గారి మనోడు బాలయ్య బాబు, బాలకృష్ణ గారితో, సుహాసిని హీరోయిన్. దాంట్లో ఉన్న క్యారెక్టర్ నే తిరిగి మా పల్లెలో గోపాలుడు, అదే పులుసు క్యారెక్టర్ వచ్చింది. డైలాగ్ కొట్టానమ్మా, అదేదో పట్టుకొని రంగ 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 రేటి రంగ అనేదో పాట పాడుకుంటాం. ఆ సినిమా హిట్ అవ్వడం, ఆ తర్వాత నేను తెలుగు ఫీల్డ్ లో ఒక దగ్గర 500 సినిమాలు చేసేసాను. అప్పటి నుంచి తమిళ మూవీస్ కి డేట్స్ లేదు, కన్నడ మలయాళం మూవీస్ కి డేట్స్ లేవు. మొత్తం 24/7 షూటింగ్ డబ్బింగ్ ఇలాగే చేశాను. ఒక 15-20 years కంటిన్యూస్ గా బిజీగా చేశాను. మధ్యలో మా అమ్మాయి పుట్టింది. పుట్టినా కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా సినిమాలు చేశాను. చాలా సినిమాలు చేశాను. ఒక 10-15 తమిళ సినిమా రజనీకాంత్ గారితో చేశాను, కమల్ గారితో ఒక సాంగ్ చేశాను. ఇలాగా సినిమాలు చేశాను. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేశాను. నాగేశ్వరరావు గారితో ఎంత సరదాగా ఉంటామంటే, ఆయన మాతో సరదాగా ఉంటారు కాబట్టి నేను సరదాగా ఉంటాము. పని ఇదే ఉండదు, ప్రతిదీ మంచి చెడు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, మనం ఎలా ఉండాలి అనే లైఫ్ గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు. ఆయనతో విచిత్ర దాంపత్యం అనే ఒక సినిమా కూడా, అందులో కూడా నేను డాన్స్ చేశాను. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను నేను నాగేశ్వరరావు గారితో. ఇప్పుడు కొత్త సినిమా ఏమైనా చేస్తున్నామా? కొత్తవి ఒక 6-7 సినిమాలు చేస్తున్నాను, కానీ అవన్నీ ఇంకా డబ్బింగ్ లో కొన్ని ఆగాయి. అంటే ఇవన్నీ చిన్న బడ్జెట్ సినిమాలు కాబట్టి పాపం వాళ్ళకి బిజినెస్ అవ్వడం కష్టం, తర్వాత రిలీజ్ కి థియేటర్స్ దొరకడం కష్టం. అది చేస్తున్నాను. F2, F3 బాగా. దాంట్లో డైలాగ్ చెప్పండి, ఏదన్నా గుర్తుందా? అదేముంది, అది వెంకటేష్ గారితో డైనింగ్ టేబుల్ దగ్గర నాకు సరిగా ఏం పెట్టడం లేదు, ఏదో అంటారంటే ఫ్రెష్ అంటే ఫ్రెష్, అప్పట్లాగా నువ్వు ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నావా ఏంటి అని ఏదో డైలాగ్ ఉంది. తర్వాత నా చెవి దుద్దులు నీకే, అది సంబంధం చూడడానికి. అది చాలా మంచి క్యారెక్టర్, నిజంగా బాగా చేసాం. సినిమా కూడా హిట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం మాకు ఇచ్చారు. మళ్ళీ రావాలి మీరు, కాదు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా బాగా చూసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. మీరు బ్లెస్డ్.